రోజు పరిగెత్తి పనులు చేసి కైకాడికి వెళ్ళి వీడియో తీసుకొని ఈవినింగ్ వచ్చి ఇంట్లో పని చేసుకునే నా పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలతో అసలు అవటం లేదు. ఇంకా అందుకని ఈరోజు అయితే బ్రేక్ తీసుకున్నా. ఇంటికాడ కూడా చాలా పనులు ఉన్నాయి. చెట్లకు నీళ్ళు వేసి చాలా రోజులు అవుతుంది. చెట్లలో ఎక్కువ కూడా కసి వచ్చేస్తున్నది. ఇంకా అలా తీద్దామని చెప్పి పొద్దున్న వస్తుంటే ఇంకా గెంజిగడ్డి చెట్లలో చూద్దాం గెంజిగడ్డలు ఉన్నాయని చూస్తే ఇలా అన్నీ కూడా పురుగు పట్టేస్తున్నాయి. ఎందుకు పట్టిందో తెలియదు. పొద్దున్న ఏం రాయిందంటే చెట్టుకి నీళ్ళు పడుతుంటే పైనేమో చిన్న తోకలాగా అనిపిస్తే చూసాను తొండేమో అనుకున్నా, కానీ కాదు, పచ్చిపాము అయితే ఉండిందనమాట స్టార్ ఫ్రూట్లో. చాలా భయపడిపోయినాను. అబ్బాయి నా చంకలో ఉన్నారు. మా ఆయనకి చెప్పేసరికి ఇంకా అలా చూసాము. కాసేపు ఉంటే అది వెళ్ళిపోతుందిలే అని చెప్పనేసి వదిలేసామన్నమాట. ఇక్కడ చూసినారా మామిడికాయలు కూడా మేము చెట్టుకైతే వదిలేసాము. పండు అయితే అలానే తినాలి, పిల్లలు కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే వదిలేసాము. మన దగ్గర చాలా రోసెస్ అయితే ఉన్నాయి, కానీ ఎండలకి తక్కువ అయినాయి, కానీ వర్షాలప్పుడు బాగా పూస్తుంది. ఈరోజు వీడియో ఇదేనమాట. నచ్చితే లైక్ చేయండి. రోజు పరిగెత్తి పనులు చేసి కైకాడికి వెళ్ళి వీడియో తీసుకొని ఈవినింగ్ వచ్చి ఇంట్లో పని చేసుకునే నా పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలతో అసలు అవటం లేదు. ఇంకా అందుకని ఈరోజు అయితే బ్రేక్ తీసుకున్నా. ఇంటికాడ కూడా చాలా పనులు ఉన్నాయి. చెట్లకు నీళ్ళు వేసి చాలా రోజులు అవుతుంది. చెట్లలో ఎక్కువ కూడా కసి వచ్చేస్తున్నది. ఇంకా అలా తీద్దామని చెప్పి పొద్దున్న వస్తుంటే ఇంకా గెంజిగడ్డి చెట్లలో చూద్దాం గెంజిగడ్డలు ఉన్నాయని చూస్తే ఇలా అన్నీ కూడా పురుగు పట్టేస్తున్నాయి. ఎందుకు పట్టిందో తెలియదు. పొద్దున్న ఏం రాయిందంటే చెట్టుకి నీళ్ళు పడుతుంటే పైనేమో చిన్న తోకలాగా అనిపిస్తే చూసాను తొండేమో అనుకున్నా, కానీ కాదు, పచ్చిపాము అయితే ఉండిందనమాట స్టార్ ఫ్రూట్లో. చాలా భయపడిపోయినాను. అబ్బాయి నా చంకలో ఉన్నారు. మా ఆయనకి చెప్పేసరికి ఇంకా అలా చూసాము. కాసేపు ఉంటే అది వెళ్ళిపోతుందిలే అని చెప్పనేసి వదిలేసామన్నమాట. ఇక్కడ చూసినారా మామిడికాయలు కూడా మేము చెట్టుకైతే వదిలేసాము. పండు అయితే అలానే తినాలి, పిల్లలు కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే వదిలేసాము. మన దగ్గర చాలా రోసెస్ అయితే ఉన్నాయి, కానీ ఎండలకి తక్కువ అయినాయి, కానీ వర్షాలప్పుడు బాగా పూస్తుంది. ఈరోజు వీడియో ఇదేనమాట. నచ్చితే లైక్ చేయండి.